నంద్యాల పట్టణం ఫరూక్ నగర్లో ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు టైర్ పేలడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్కు గాయాలు కావడంతో వైద్యం కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ వద్ద ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు టైర్ పేలడంతో బస్సు రోడ్డు సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రమణకాలికి గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవీలత, 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి పరిశీలించారు. ఏం లేదు, వస్తుంది బస్సు, సడన్ గా బ్రేక్ కొట్టాడు, సైడ్ లాగి కొట్టాడు. ఎవరికేం దెబ్బ తగ్గలేదు. ఆత్మకూరు నుంచి నంద్యాలకు వస్తుంది సార్. కండక్టర్ నేనే, పివి రమణ, జీవి రమణ, ఆయన పేరు రమణనే. ఏం లేదు, సడన్ గా అడ్డం వస్తే బ్రేక్ కొట్టాడు, సైడ్ లాగింది. దిమ్మె కూడా సగం ఉంది కాబట్టి తగిలింది. ఎవరికి ఏం కాలేదు, డ్రైవర్ కి చిన్న గాయమైంది. జీవి రమణ, ఆర్టీసీ డ్రైవర్, ఆత్మకూరు డిపో. బండి స్పీడ్ బ్రేకర్ కాగా అది ఏడొచ్చిందో ఏమో, టైరు ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ ది రన్ను మని పగిలింది, సైడ్ లాగేసింది రైట్ సైడ్. డివైడర్ కి కరెంట్ స్తంభాన్ని కొట్టిపోయింది. బస్సులో ఎవరికి ఏం దెబ్బలేం లేవు. ఆటోమేటిక్ వస్తుంది సార్. టైర్ బరస్ట్ అయితే లాగేస్తుంది, ఏ చెప్ప బరస్ట్ అయితే ఆ చెప్ప లాగేస్తుంది బండి. మామూలుగా టౌన్ లో కాబట్టి వస్తుంటారు పోతుంటారు, మేము చూసుకునే పోతాం. మేము పోటీగా కాదు కదా. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.